హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ యాజ్ యూజువల్గా మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ సిమిలర్లీ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం చార్ట్స్ పైన. ఓకే, సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే చార్ట్ మీరు చూసిన 1 మినిట్ టైం ఫ్రేమ్ ఫ్యూచర్స్ బేసికల్లీ. సో ఇక్కడ సమ్వేర్ ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పడంగానే బేసికల్లీ, సో ఇక్కడ రెడ్ పడంగానే బేసికలీ ఇక్కడ సమ్వేర్ నేను సెల్ చేశాను. ఓకే, ఇక్కడ సమ్వేర్ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేయగానే నా టార్గెట్స్ వచ్చేసరికి నెక్స్ట్ రెడ్ ఎక్కడైతే కనిపిస్తుందో నా టార్గెట్ అనుకున్నాను బేసికలీ నా అనాలిసిస్ ప్రకారం. ఓకే, బట్ ఇక్కడ ఏమైందంటే రివర్స్ అయింది మార్కెట్. సో రివర్స్ అవ్వగానే ఫస్ట్ సెల్ చేశాను, మళ్ళీ రివర్స్ అవ్వగానే ఇంకా పొజిషన్ రివర్స్ చేసి బై చేశాను. ఇక్కడ బై చేయగానే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు లాస్ వచ్చింది, ఇక్కడ వరకు లాస్ వచ్చింది. సో పేషెన్స్గా నేను హోల్డ్ చేద్దామని అనుకున్నాను. ఓకే, బట్ చాలాసార్లు అనిపించింది ఎగ్జిట్ అయిపోదాము ఈ సమ్వేర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఇక పైకి వెళ్ళి ఇక్కడ ఇక పైకి వెళ్ళట్లేదు బేసికల్లీ. సో చాలాసేపు పేషెన్స్గా వెయిట్ చేశాను. ఇంకా సడన్గా రివర్స్ సమ్వేర్ 230 ఆర్ సమ్వేర్ ఇక్కడ చూసారు కదా, ఇంతవరకు పైకి వచ్చింది. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను నేను. అంటే ఫస్ట్ ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ రివర్స్ పొజిషన్ రివర్స్ చేశాను, ఇక్కడ బై చేశాను. ఫస్ట్ సెల్ చేశాను, కిందికి వెళ్తుంది అనుకున్నా, వెళ్ళలేదు. మళ్ళీ రివర్స్ అయిన పొజిషన్ అంటే మళ్ళీ బై మోడ్లోకి వచ్చింది, ఇక్కడ బై చేశాను. సో ఇక్కడ వరకు పేషెన్స్గా వెయిట్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చినా కూడా పెద్ద పెరగట్లేదు, లాస్లోనే ఉంది మనకి. ఓకే, సమ్వేర్ ఇక్కడ నేను సెల్ చేశాను. ఓకే, సో ఇది ఇవాళ జరిగిన ట్రేడ్ అనమాట. ఓకే, సో నేను చేసిన కరెక్ట్ ట్రేడే. ఓకే, ఇది ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కానీ ఇచ్చాను. బట్ మార్కెట్ అనేది చాలా పేషెన్స్గా వెయిట్ చేశాను. ఇక్కడ బై చేశానా, కిందికి వచ్చి పైకి వచ్చి కిందికి వచ్చి ఇక్కడ ఒక సైడ్ వేస్ టైప్ ఆఫ్ మార్కెట్ రన్ అయింది. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ సెల్ చేశాను. సో చాలా పేషెన్స్గా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఇది ఇవాల్టి ట్రేడ్. ఓకే, ఇప్పుడు మన టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. ఓకే, టాటా మోటార్స్ చూద్దాము మనం స్టాక్. వెరీ డెడ్ ఈజీ డమ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాము, బై చేసినాక ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఈ లెవెల్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా డీప్ అనాలిసిస్లోకి వెళ్తే మనకి ఫస్ట్ రెడ్ పడ్డది, నెక్స్ట్ గ్రీన్ పడ్డది, ఇక్కడ బై చేస్తాము. బై చేసినాక మళ్ళీ రివర్స్ అవుతుంది, పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది, దాని తర్వాత రివర్స్ మళ్ళీ పైకి వెళ్తుంది, ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ మనకి బజాజ్ ఆటో. సో బజాజ్ ఆటో వచ్చేసరికి ఫస్ట్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాము. సెల్ చేసినాక దీని టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్, కానీ ఇక్కడ పడకుండా ఇమీడియట్గా మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ బై చేస్తాము. బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ పైన ఇక్కడ సమ్వేర్ మనం ఎగ్జిట్ అవుతాం. ఓకే, ఆర్ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టార్గెట్స్ వచ్చేసరికి బ్లూ లైన్. ఓకే, సో ఈజీగా రీచ్ అయింది. సో దానిపైన కూడా వెయిట్ చేయొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, సమ్వేర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, M&M. ఇది కూడా డెడ్ ఈజీ ట్రేడ్. ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే మంచి బ్లూ లైన్ పడుతుంది, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు సెల్ చేస్తాం. ఇక్కడ పివట్ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు. పివట్ వేసుకొని పివట్ లెవెల్ దగ్గర మనకి
R1 R2 ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు బేసికలీ. ఓకే, సో మనం లూజర్స్ చూద్దాం. లూజర్స్ వచ్చేసరికి ట్రెంట్. ఓకే, సో ఇది కూడా ఈజీ ట్రేడే. ఇక్కడ సెల్ చేస్తాం, మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తాం, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ కూడా మనం సెల్ చేయకుండా పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ. కానీ రీచ్ అయిందా లేదు చూద్దాం. ఎస్, రీచ్ అయింది. సో ఇది రీచ్ అయిపోయినా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ సమ్వేర్ ఇక్కడ కానీ పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్. సో ఇక్కడ సెల్ చేస్తాం, ఫస్ట్ టార్గెట్ గ్రీన్, దీని కింద కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. బ్లూ అనేది నెక్స్ట్ టార్గెట్, బట్ రీచ్ కాలేదు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో ఇది ట్రేడ్ వెరీ ఈజీ, డెడ్ ఈజీ. ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తే రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి ఇదైతే బ్రేక్ కాలేదు కాబట్టి సమ్వేర్ దీని లెవెల్లో దాటినాక ఇక్కడ సమ్వేర్ మనం ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాము, డాక్టర్ రెడ్డి. సో ఇక్కడ ఈ లెవెల్లో సమ్వేర్ సెల్ చేస్తాము డాక్టర్ రెడ్డి స్టాక్. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి గ్రీన్. ఈ గ్రీన్ అనేది రీచ్ అయినాక ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తానంటే మనకి బ్లూ కూడా టార్గెట్ ఉంటుంది, బట్ రీచ్ కాలేదు. ఓకే, ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాం. బై చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ బై చేస్తాం ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం మనం. బేసికలీ రెడ్ పడ్డది, బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మేషన్, ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టార్గెట్ వస్తుంది గ్రీన్. ఓకే, ఇంకా గ్రీన్ కింద కూడా ఇక్కడ కూడా మనం వెయిట్ చేయొచ్చు. సో ఇది ఇవాళ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్. మనం ఒక్కసారి బిట్ కాయిన్ చూద్దాము. సో ఇవాళ ఎలా బిహేవ్ చేసింది 1 minute చార్ట్లో. సో రెడ్ ఇక్కడ సెల్ చేస్తాము, సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయింది పొజిషన్, మళ్ళీ పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ వరకు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ సమ్వేర్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ మళ్ళీ పైకి వచ్చింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనకి ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం. బై చేసినాక పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ టెస్ట్ చేసినాక మనకి ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తారంటే ఈ లెవెల్ బ్రేక్ అయినా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ సమ్వేర్. సో ఇది బిట్ కాయిన్ సంబంధించిన ట్రేడ్. ఓకే, సో డో జోన్స్ చూస్తే మార్కెట్ ఇప్పుడే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఫస్ట్ రెడ్ పడ్డది, తర్వాత గ్రీన్ పడ్డది. ఓకే, సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది బేసికలీ. ఓకే, రెడ్ ఇక్కడ బేసికలీ మనం సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇమీడియట్లీ రివర్స్ అయింది పొజిషన్. ఓకే, మనకి మన ఇక్కడ సెల్ చేయగానే మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి మనం లాస్ వచ్చింది కాబట్టి పొజిషన్ రివర్స్ అయింది. ఇక్కడ చూసారా గ్రీన్ ఈ ట్రైన్ టు రివర్స్ బేసికలీ. ఓకే, సో ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్ అయితే మనకి ఇక్కడ రెడ్ ఇక్కడ మనం సెల్ చేస్తాం. సెల్ చేస్తే గ్రీన్ వచ్చేసరికి మన టార్గెట్, నెక్స్ట్ బ్లూ వచ్చేసరికి మన టార్గెట్. బట్ ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇది బ్రేక్ అవ్వకపోయినా ఇక్కడ రెడ్ పడ్డా మనం ఫస్ట్ ఇప్పుడు పొజిషన్ రెడ్ తీసుకున్నాం, ఇక్కడ సెల్ చేస్తాం కదా, పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు మనకి పైకి వెళ్ళి బ్రేక్ అయ్యేంత వరకు మనం పేషెన్స్ వెయిట్ చేయాలి. వన్స్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది చూసారా గ్రీన్ పడుతుంది, ఇక్కడ పొజిషన్ రివర్స్ అయినట్టు ఇమీడియట్గా మనం ఎగ్జిట్ కొట్టేసేసి మళ్ళీ బై కొనాలి. ఓకే, బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ కానీ గ్రీన్ కానీ. ఓకే, సో ఇది వాళ్ళ ట్రేడ్ చూసారా,
ఇక్కడ రెడ్ పడుతుంది, కానీ ఇక్కడ పొజిషన్ బ్రేక్ అయ్యేట్టు కనిపించి మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రెడ్ పడుతుంది మనకి బేసికల్లీ. సో ఇది మార్కెట్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ చేస్తుంది మనకి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, సో క్రూడ్ ఆయిల్ కూడా చూద్దాము. సో ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాం, ఇక్కడ బై చేసినాక మనం టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, బట్ ఇది టార్గెట్ రీచ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి రివర్స్ అయింది పొజిషన్, ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి మనం ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు ముందే. లేదు అంటే పేషెన్స్గా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ కన్ఫర్మేషన్ అయినాక ఇక్కడ మళ్ళీ సెల్ చేయాలి బేసికలీ. ఓకే, సో గోల్డ్ ట్రేడ్. ఓకే, సో గోల్డ్ ట్రేడ్ చూద్దాం ఇవాళ ఎలా ఉందనేది. ఫస్ట్ రెడ్. ఓకే, ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాము, సెల్ చేసినాక ఇమీడియట్గా రివర్స్ అవుతుంది, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ బై చేసినాక మనకి బ్లూ అనేది మన టార్గెట్, బ్లూ పైన సమ్వేర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఇలా ట్రేడ్ చేయాలి 1 minute టైం ఫ్రేమ్లో. చార్ట్స్ చూసి మనము న్యూస్ ఎక్కువ చూడకూడదు, బేసికల్లీ చార్ట్స్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఇలా డైలీ 1 minute టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్.